నంద్యాలలో 23వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో పాల్గొనండి, ఉద్యోగ అవకాశాలను పొందండి. సంప్రదించు ఫోన్ నంబర్లు 995140008297812530. ఈ నంబర్లకు సంప్రదించి మీ రిజిస్ట్రేషన్ ను చేయించుకోండి. మీ ప్రతిభను కనపరిచి తగిన ఉద్యోగాన్ని సంపాదించండి. నేషనల్ డిగ్రీ కళాశాల నంద్యాల 23వ తేదీ జరగబోయే మీ ప్రతిభకు తగిన ఉద్యోగాన్ని సాధించండి. ఈరోజు మరి ముఖ్యంగా నేషనల్ డిగ్రీ కళాశాల నంద్యాల నుండి ఒక ముఖ్యమైన శుభవార్తను, ప్రధానంగా ఈ యొక్క న్యూస్ ఇది ఉద్యోగ వార్త. మీ ప్రతిభను కనపరచండి, ఉద్యోగాన్ని సాధించండి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన రోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ యొక్క నిరుద్యోగ సమస్య నిర్మూలనలో ఎక్కువ శాతం నిరంతర కృషి చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ యొక్క ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చేసి అనేక మంది నిరుద్యోగ వ్యక్తులకు ఉపాధి కల్పించే క్రమంలో అనేక కంపెనీలను వారే సమీకరించుకొని డైరెక్ట్గా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో తనదైన శైలిలో ఒక పాత్రను పోషిస్తూ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ఉద్యోగ మేళాను విధిగా నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగస్వామ్యంగా ప్రత్యేకంగా ఈరోజు నంద్యాల ఈ యొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో నాట్ ఓన్లీ అసెంబ్లీ సెగ్మెంట్, పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఈ యొక్క ఉద్యోగ మేళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన యొక్క స్థానిక మంత్రివర్యులు ప్రియతమ నాయకులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు, వీరికి మార్గదర్శకులు, వీరికి ఆధారము, కర్త కర్మ క్రియ అయిన మా యొక్క నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే శ్రీ నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టరు, అలాగే అందరూ మా స్థానిక ఎంపీ గారైన శబరి గారు, ఇలా బీసీ జనార్దన్ రెడ్డి గారు, పేవల కేశవ్ గారు, అందరూ ఇందులో చైర్మన్ గారు కూడా ఉన్నారు. ఏపీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వీరందరి కృషి వలన ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతుందని చెప్పి తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నాను. ఇక ముఖ్యమైన వివరాలకు వస్తాం. ఒక్కసారి ఈ జాబ్ మేళా 2025 అనేది వాస్తవంగా ఈ సంవత్సరం మీకు తెలుసు, ఇది మనం డిసెంబర్ నెలలో ఉన్నాము. ఇక ఈ సంవత్సరానికి మనం త్వరలో గుడ్ బై చెప్పబోతున్నాము. కాబట్టి ఈ సందర్భంగా చిట్ట చివరి మేళాగా మారుతుందని చెప్పి కూడా భావిస్తున్నాము. ఇందులో ప్రధానంగా వచ్చేసేసి ఈ జాబ్ మేళా గుర్తుపెట్టుకోండి, తేదీ 23వ తేదీ డిసెంబర్ మంగళవారం రోజు నేషనల్ డిగ్రీ కాలేజ్ శ్రీనివాస్ నగర్ నంద్యాల. మరొకసారి చెప్తున్నాను, 23వ తేదీ డిసెంబర్ మంగళవారం రోజు నేషనల్ డిగ్రీ కళాశాల శ్రీనివాస్ నగర్ నంద్యాల ప్రాంగణంలో వచ్చేసేసి ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడుతుంది. సాయంత్రం 5 గంటలకు ఇది ముగించబడుతుంది. ఇందులో ప్రధానంగా వచ్చేసి చాలామంది 20 కంపెనీలు వచ్చేసి ప్రధానమైన కంపెనీలు వచ్చి పాల్గొంటున్నాయని చెప్పి మీ ముందు ఉంచుతున్నాను. ఈ యొక్క నిజంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. దీనికి అన్ని రకాల భద్రతలు ఉంటాయి. వీరే రిక్రూట్మెంట్ చేస్తారు, వీరే ప్లేస్మెంట్ కూడా ఇస్తారు. వీరు తీసుకెళ్ళి మిమ్మల్ని పెట్టబోతున్నారు కంపెనీలో డైరెక్ట్గా. వన్స్ ఒకసారి ఇక్కడ రిక్రూట్ అయినారని చెప్తే వారికి డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేసి వాళ్ళ జీతభత్యాలతో సహా వారి కంపెనీలో ప్లేస్మెంట్ చేస్తారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి భూమిక వహిస్తున్న మన యొక్క నంద్యాల జిల్లా మన మేనేజర్, డిస్ట్రిక్ట్ మేనేజర్ గారైన శ్రీకాంత్ రెడ్డి గారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వారి చొరవ కూడా ఇందులో చాలా ఉంది. ఈరోజు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా వారు కూడా పాల్గొని ఉన్నారు. వారికి మా యొక్క స్వాగతం, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఇందులో ప్రధానంగా ఈ జాబ్ మేళాలో ఈరోజు రేపు పాల్గొనే సంస్థల యొక్క పేర్లు చెప్తున్నాను, ఆ తర్వాత వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ చెప్తున్నాను, డెసిగ్నేషన్ చెప్తున్నాను. వయో పరిమితి అయితే అందరూ దాదాపు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటే, 18 సంవత్సరాలు నిండి ఉండవాలను, 30 సంవత్సరాలకు లోపు. కాబట్టి ఈ దాదాపు ఈ రేంజ్లో ఉన్నవారు ప్రతి ఒక్కరూ మేల్ ఫీమేల్ ఎవరైనా పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి సర్వసాధారణంగా మీకు నియమం చెప్తున్నాను. ఆ తర్వాత జీతభత్యాలు అనేవి కాస్త వ్యత్యాసం వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్క పోస్టు ఒక్కొక్క జీతం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటి 1 by 1 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వాటిని వచ్చేసి ఈ ఉద్యోగాలు ఎవరి కోసం కేటాయించబడ్డారు, మేల్కా ఫీమేల్కా, అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి కాకపోతే 2 సార్లు మళ్ళీ మా యొక్క న్యూస్ ఛానల్ను, న్యూస్ ఐటమ్ను విని, లేదా డీటెయిల్స్ ఇంకా కావాలనుకుంటే పోస్టర్ రిలీజ్ చేసాం, పోస్టర్ కూడా మేము పెడుతున్నాము. అందులో కూడా వివరాలు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోగలరు, ఫాలోఅప్ ఆఫ్ యాక్షన్ చేసుకోగలరని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం వస్తున్నాం. అంతేకాదు
నేషనల్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కూడా ఈ పోస్టర్లు తగిలించబడుతున్నాయి. మీ వివరాలు కావాలనుకుంటే వచ్చి సేకరించగలరని నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మొట్టమొదటిగా తెలియపరుచుకున్నాను. NIIT యాక్సిస్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్, ఎనీ గ్రాడ్యుయేషన్, ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. 20 నుంచి 30 సంవత్సరాలు. 150 వేకెన్సీస్ ఉన్నాయి. 35,000 రూపాయల నెలసరి జీతం ఇవ్వబడుతుంది. అలాగే స్టాప్టెక్ CCE జాబ్ పేరు వచ్చేసి CCE అంటున్నారు. ఇంటర్ ఆర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, వీరికి ప్లేస్మెంట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది. ముందు చెప్పిన దానికి ఎనీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా వేయడానికి అవకాశం ఉంది వేకెన్సీని బట్టి. ఇందులో మేల్ కానీ ఫీమేల్ కానీ ఉండొచ్చు. 18-30 సంవత్సరాలు, 100 వేకెన్సీలు ఉన్నాయి. 20,000 రూపాయలు నెల జీతం ఉంటుంది. అలాగే మూడవది గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఈ మెషిన్ ఆపరేటర్స్, వెల్డర్స్, ఎలక్ట్రీషియన్స్, టెక్నీషియన్స్గా తీసుకుంటారు. దీనికి SSC, ఇంటర్, ఐటీఐ వాళ్ళకు కూడా ఉందండి. ఇందులో జాగ్రత్త చూసుకోండి. డిగ్రీ, డిప్లొమా, బీటెక్, మెకానికల్. ఇది వచ్చేసి నాయుడుపేటలో ఉంది ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో మేల్ మాత్రమే కావాలా, 18 సంవత్సరాలు నిండి ఉండవలను. 150 వేకెన్సీస్ ఉన్నాయి. 13,500 నుంచి 15,500 వరకు ఇస్తారు. ఇక్కడ ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది. పోతే బ్లూ స్టార్లో కూడా ఉన్నాయి ప్రొడక్షన్ మేనేజరు. ఇక్కడ కూడా 50 వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ ఆర్ ఫీమేల్ వెళ్ళవచ్చును. ఇక్కడ కూడా 18,000 నుంచి 18,000 జీతం ఉంటుంది. ESI ఉంటుంది, PF ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, అకామిడేషన్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఇకపోతే ఎంటవర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆపరేటర్స్, హెల్పర్స్గా తీసుకుంటున్నారు. 200 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి 10th కానీ, ITI కానీ, ఇంటర్ కానీ, ఫిట్టర్ కానీ, డిప్లొమా కానీ, మెకానికల్ కానీ చేసిన వాళ్ళు కావాలి. 15,000 నుంచి 40,000 జీతం వరకు లభిస్తుంది. మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇది పొందడానికి అవకాశం ఉంది. దీన్ని జాగ్రత్తగా ఆలోచన చేసుకుని ITI వాళ్ళు ప్రధానంగా ఇలాంటివి వినియోగించుకుంటే బాగుంటుందని చెప్పి నేను చెప్తున్నాను. ఈ యొక్క ఉద్యోగం కూడా ఎక్కడ ఉంటాయంటే వేకెన్సీస్ హైదరాబాద్లో ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాను మీకు. ఇకపోతే GRN ఇంటర్కెమ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ప్రొడక్షన్ సైడ్ జాబ్ ఉంది. ఇది BSc, BJC కానీ, CBZ కానీ, B Pharma కానీ, MSc కెమిస్ట్రీ కానీ ఇలా చదువుకున్న వాళ్ళకు తీసుకుంటారు. ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళైనా, సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళైనా, థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళైనా ఎట్లయితే తీసుకుంటారు. 150 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి బాలానగర్, హైదరాబాద్లో ప్లేస్మెంట్ ఉంటుంది. 15,000 నుంచి 19,000 జీతం ఉంటుంది. అలాగే HDFC బ్యాంక్ మణిపాల్, దీంట్లో కూడా డిప్యూటీ మేనేజర్గా తీసుకుంటారు. 50 వేకెన్సీస్ ఉన్నాయి. 40,000 మందికి తీసుకుంటారు. ఫీమేల్స్ మాత్రమే తీసుకుంటారు. బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ అంతా దాదాపు ఫీమేల్ క్యాండిడేట్స్ని అట్రాక్ట్ చేస్తున్న అంశాన్ని కూడా మీ ముందు ఉంచుతున్నాను. అలాగే RBL బ్యాంక్ అని కొత్తగా వచ్చింది ఈ మధ్య. అందులో రిలేషన్షిప్ మేనేజర్, ఎనీ గ్రాడ్యుయేషన్ ఉండాలి. హైదరాబాద్ ప్లేస్మెంట్ ఉంది. 30 వేకెన్సీలు ఉన్నాయి. 25 నుంచి 35 సంవత్సరాలు. జీతం వచ్చేసి 45,000 రూపాయలు ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే CII MCC విజయవాడ, ఇక్కడ కూడా అసెంబ్లీ యూనిట్ ఇది. ఇక్కడ కూడా ఇది చెన్నై హోసూర్ దగ్గర ఉంది. ఇది 14,000 నుంచి 16,000 రూపాయల జీతంతో ఇక్కడ కూడా తీసుకుంటారండి. ఇది కూడా మేల్ ఆర్ ఫీమేల్కు ఇద్దరిలో ఎవరైనా ఒకటి తీసుకుంటారు. సువిధ స్టాఫింగ్ సర్వీస్ అని ఉంటుందండి. ఇది ప్యాకింగ్ అండ్ ఫార్వర్డింగ్, ఇది ప్యాకర్స్ అండ్ మూవర్స్ టైప్ ఆఫ్ కంపెనీ. ఇందులో ఒక 100 వేకెన్సీలు ఉన్నాయి. 17,000 నుంచి 21,000 వరకు జీతం ఇస్తారు. అలాగే క్యాండీ మ్యాక్స్ వచ్చేసి అసెంబ్లింగ్ ఆపరేటర్గా తీసుకుంటారు. 250 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా 19,000 చిల్లర ఉంది. మంచి ఆల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో కూడా. యూనికో సాఫ్ట్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఇక్కడ 150 వేకెన్సీస్ ఉన్నాయి. 13,000 నుంచి 15,000 వరకు జీతం ఉంటుంది. క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ఇది నంద్యాలలో మాత్రమే ఉంది. చూడండి, నంద్యాలలోనే ఉద్యోగం చేయాలనుకుంటే ఈ క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రైనీ కేంద్ర మేనేజర్గా ఇంటర్ లేదా డిగ్రీ చదివిన వాళ్ళు నంద్యాలలో ఉంటూ మేల్ కానీ ఫీమేల్ కానీ 50 వేకెన్సీస్ ఉన్నాయి. 15,000 నుంచి 20,000 రూపాయల జీతం పొందడానికి అవకాశం ఉంది. అలాగే పుష్కల్ అగ్రో టెక్, ఇది కూడా ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళు. ఇది నంద్యాల మరియు ఆర్లగడ్డలో వేకెన్సీస్ ఉన్నాయి. 25 వేకెన్సీస్ ఉన్నాయి. 12,000 నుంచి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి తెలిపారు. అలాగే TVSTC, ఇక్కడ కూడా ప్రొడక్షన్ సైడ్, వేర్ హౌస్ సైడ్, క్వాలిటీ సైడ్ రకరకాల ఆపర్చునిటీస్ రకరకాలుగా ఉన్నాయి. SSC, ఇంటర్, ITI, డిప్లొమా వాళ్ళు ఇది తమిళనాడులో వెళ్ళి చేయవలసి ఉంటుంది. 16,000 నుంచి 22,000 ఉన్నాయి. అలాగే టాటా ఎలక్ట్రానిక్స్ ఆపరేటర్స్గా జాయిన్ చేసుకోవడానికి మేల్ ఆర్ ఫీమేల్ తీసుకుంటున్నారు. 14,500 నుంచి 16,000 రూపాయలు ఇస్తారు. 18 నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 80 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అలాగే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా కలెక్షన్ అండ్ మార్కెటింగ్ వాళ్ళు కావాలి. ఎనీ డిగ్రీ పర్సన్ ఇస్ ఎసెన్షియల్. వీరిని మాత్రం నంద్యాలలో మాత్రమే అపాయింట్ చేస్తారు. 20 వేకెన్సీస్ ఉన్నాయి. 20,000 రూపాయలు నెలసరి జీతం ఇస్తారని చెప్పి తెలియజేశారు. అలాగే
హెట్రో ల్యాబ్స్లో కూడా జూనియర్ కెమిస్ట్గా ఉద్యోగాలు ఉన్నాయి. జూనియర్ కెమిస్ట్ మేల్ ఉండాలి. దానికి హైదరాబాద్ లొకేషన్ వర్కింగ్ ప్లేస్ 30 వేకెన్సీస్ ఉన్నాయి. 15,000 రూపాయలు విత్ ఫ్రీ అకామిడేషన్. అలాగే జూనియర్ ఆఫీసర్గా అదే ఫరంలో హెట్రో ల్యాబ్స్లోనే మీకు ఉన్నాయి వేకెన్సీస్. మేల్ ఆర్ ఫీమేల్ తీసుకుంటారు. 10 వేకెన్సీస్ ఉన్నాయి. 18,000 రూపాయలు ఇస్తారు. ఫ్రీ అకామిడేషన్ ఇస్తారు. పిఎఫ్ ఇస్తారు. ఈఎస్ఐ ఇస్తారు. అలాగే 19 మెడ్ ప్లస్ ఉంది. అది మీరు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో ఫార్మా రంగంలో చాలా షాప్స్ ఓపెన్ అవుతున్నాయి. ప్రతి ఊర్లో షాప్స్ వస్తున్నాయి. దాంట్లో అలాంటిది మెడ్ ప్లస్. ఈ మెడ్ ప్లస్లో కూడా కడప, కర్నూలులో వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ కానీ ఫీమేల్ కానీ జాయిన్ కావచ్చును కెమిస్ట్గా చేరడానికి. ఫార్మసీ లేదా ఎస్ఎస్సి ఎనీ డిగ్రీ లైక్ దట్ చేసి ఉండాలి. 15,000 నుంచి 20,000 రూపాయలు. అలాగే హుండై గ్లోవిస్, ఇది నాప్స్ చైనీస్ ఇంటర్ డిప్లొమా పెనుకొండలో ఉందండి. ఇది మేల్ పీపులే కావాలి. 30 వేకెన్సీలు ఉన్నాయి. 15,200. ఈ మాదిరిగా ఇప్పటి వరకు మనకైతే కనపరచబడినవి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వరకు మాకు తెలియపరిచే విధంగా మీ ముందు వచ్చిన వేకెన్సీస్ అన్నీ ఇప్పుడు మేము మీకు వచ్చేసి ఈ ప్రాజెక్ట్ తరఫున మాకు తెలియజేయబడిన విషయాలు మీ ముందు ఉంచాము. ఇంకా కొన్ని ఇండస్ట్రీలు కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆ రోజుకి ఇంకా ఏదైనా కొత్త ఇండస్ట్రీస్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకొని మీ గడప వరకు వచ్చిన ఈ అవకాశాన్ని మీరు జారవిడ్చుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మనం దగ్గరలో ఉండి డిగ్రీలు పూర్తి చేస్తాము, ఇంటర్ అయిపోయిందంటాము, అంగళ్ళలో పని చేసుకుంటుంటాము, నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటాము, యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారి మనం బయట తిరుగుని అనవసరంగా జులాయిగా ఉండి తల్లిదండ్రులకు భారంగా మారి తనకు తాను కూడా జీవితం భారమని అనిపించుకునే దానికంటే కూడా తనకు దొరికిన ఏదో ఒక స్టెప్ తీసుకొని వెంటనే ఇమీడియట్గా ఏదో ఒక జాబ్లో చేరిపోయినట్లయితే ఇది మీకు ఫుట్టింగ్ స్టోన్గా ఖచ్చితంగా మొట్టమొదటి అడుగుగా తయారవుతుంది జీవితంలో. తద్వారా మీ ఆలోచనలు మారిపోతాయి. తద్వారా మీకు మీ యొక్క మైండ్ సెట్టే చేంజ్ అయిపోతుంది. మీరు కష్టపడడానికి ముందుకు వస్తారు. ఆ పద్ధతులన్నీ మారిపోతాయి. ఇంకా ఇంతకంటే మంచి మంచి జాబ్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ఆశిస్తున్నాను మా నంద్యాల జిల్లానే కాదు, కర్నూలు జిల్లా కూడా, ఉమ్మడి జిల్లా కూడా నుంచి రావచ్చు, పక్కనుండే ఈవెన్ కడప జిల్లా నుంచి కూడా రావచ్చు, మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అందరు రావచ్చు అండి. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇది కేవలం కేంద్రము ఈరోజు నిర్వహిస్తున్న ప్రదేశం ఏంటంటే నంద్యాల, అది నేషనల్ డిగ్రీ కళాశాల. కానీ ఇక్కడికి అందరినీ స్వాగతిస్తున్నాము. ప్రకాశం జిల్లా పక్కనే ఉంది మనకు, గిద్దలూరు తగులుతుంది, కొండ దాటితే తగులుతుంది. కాబట్టి ప్రకాశం జిల్లా వాళ్ళు రావచ్చు, మార్కాపూర్ జిల్లా వాళ్ళు రావచ్చు, పక్కన ఉండే సరౌండింగ్ జిల్లాలు అన్నీ కూడా వచ్చి పార్టిసిపేట్ అవ్వచ్చు. ఎవరైనా రావచ్చు, అవకాశాలు తీసుకోగలరని చెప్పి ఆశిస్తున్నాను. మరి ప్రభుత్వం మన మీద ఎంతో శ్రద్ధతో ఈరోజు వచ్చేసి కార్యక్రమం చేపట్టింది. అలాంటి కార్యక్రమాన్ని మనం వినియోగించుకోవాలి. ఖచ్చితంగా మన యొక్క ఉపాధి అవకాశాలు పెంచుకొని రాబోయే కాలము మన యొక్క జీడిపిగా పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉంది. భారతదేశంలో మేము ముందు ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మనం బాగా ముందుకు వెళ్ళాము అని చెప్పి అందరికీ నిరూపించే విధంగా యువత ముందుకు వస్తారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ మై డియర్ ఆస్పైరెంట్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్నటువంటి 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ప్రతి 3 మంత్స్కి ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా అన్ని కాన్స్టిట్యున్సీస్లో జాబ్ మేళాలు చేయాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గౌరవ మంత్రివర్యులు మన నంద్యాల కాన్స్టిట్యున్సీ శ్రీ ఎన్ఎండి ఫరూక్ సార్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క మెగా జాబ్ మేళాని నంద్యాల కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ యొక్క జాబ్ మేళాని మన నేషనల్ డిగ్రీ కళాశాల నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క జాబ్ మేళాకు సంబంధించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మన కళాశాల చైర్మన్ శ్రీ ఇంతియాజ్ అహ్మద్ సార్ ఆధ్వర్యంలో మనము ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క జాబ్ మేళాకి టోటల్గా వచ్చేసి మనకు 20 కంపెనీస్ ఇక్కడ విచ్చేయించున్నాయి. సో ఈ కంపెనీస్ అన్నీ కూడా మనకి హైదరాబాదు, బెంగళూరు, తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిఫరెంట్ లొకేషన్స్ నుంచి ఈ కంపెనీస్ అనేవి జాబ్ మేళా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ కంపెనీస్ వాళ్ళు మనకు 23వ తారీఖున నంద్యాలలో ఉన్నటువంటి నేషనల్ డిగ్రీ కళాశాల నందు అటెండ్ కావడం జరుగుతుంది. ఈ కంపెనీలో మనకు మినిమం 12,000 నుంచి 45,000 వరకు శాలరీస్ అనేవి ఉండడం జరిగింది. దానికి సంబంధించి మన నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈ యొక్క జాబ్ మేళాని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరినీ కోరుతున్నాము. మన నంద్యాల జిల్లాలోనే కాకుండా ఎవరైనా సరే ఈ యొక్క జాబ్ మేళాను యూటిలైజ్ చేసుకోవచ్చు, పక్కన ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరూ కూడా. సో ఎందుకు అంటే ఇక్కడ
మెగా జాబ్ మేళాకి టోటల్గా 20 కంపెనీస్ విచ్చేయుచున్నాయి. సో అందరూ కూడా ఇప్పుడు రానున్న ఈ డిసెంబర్ మంత్లో మనకు ఇయర్ ఎండ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు ఈ జాబ్ మేళా 23వ తారీఖున మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాలో అందరూ కూడా మంచిగా ఉద్యోగాలు తెచ్చుకొని కొత్త సంవత్సరం నుంచి వాళ్ళందరూ కూడా మంచి జీవితాన్ని ఆనందంగా చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన నేషనల్ కళాశాలకి, తర్వాత అలాగే మనకి గవర్నమెంట్కి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం సార్.